హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వే టాక్స్ తెలుగులో. ఈ వీడియోలో నేను యమ్మీ అండ్ ఫ్లఫీ బనానా కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్ ఫాలో అవుతే కనుక అసలు ఎప్పుడు కేక్ చేయని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కేక్ చేయొచ్చు. సో ఎలా చేయాలో చూపించేయనా మరి. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఇదే నేను యూజ్ చేసే కేక్ మౌల్డ్. ఇందులో 250 గ్రామ్స్ కేక్ పడుతుంది. అండ్ ఇది వచ్చేసి రైస్ కుక్కర్ కప్. దీంతోనే నేను అన్ని మెజర్మెంట్స్ వేస్తాను. ఒక బౌల్లో 1 కప్ షుగర్ వేసి అందులో 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కువ ఫ్లఫీనెస్ వస్తుంది కేక్కి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అందులో యాడ్ చేస్తున్నాను. అదే బౌల్లో 1/2 కప్ కుకింగ్ ఆయిల్. సో నా దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, అదే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి బీటర్ అవసరం లేదు, మంచిగా స్పూన్తోని మిక్స్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు అందులో ఆల్ పర్పస్ ఫ్లోర్ 1.5 కప్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1/4 టీ స్పూన్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి. త్రీ బనానాస్ యూస్ చేస్తున్నాను. బనానాస్ కూడా బాగా పండి ఉంటే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది. సో బాగా పండితే మిక్సీ పట్టనవసరం లేదు, జస్ట్ మనం ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. మనము రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్కి ఈ బనానాస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి బీటర్ పెద్దగా అవసరం లేదు, స్పూన్తోనే మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. సో కేక్ బ్యాటర్ రెడీ. ఇప్పుడు మౌల్డ్ని నేను గ్రీస్ చేసుకొని అందులో వేసుకొని దానిపైన మనకు కావాల్సిన నట్స్ వేసుకుంటే సరిపోతుంది. మౌల్డ్లో వేసిన తర్వాత కేక్ మౌల్డ్ని బాగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే ఏంటి అంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. నేను వచ్చేసి ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. సో చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ప్రీ హీట్ వచ్చేసి 325 డిగ్రీస్ పెట్టేసి 325 డిగ్రీస్ దగ్గర 50 to 70 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సో యమ్మీ బనానా కేక్ రెడీ. చాలా ఫ్లఫీగా వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. సో తింటూ ఉంటే తినాలనిపిస్తుంది కేక్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్తో సహా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.